డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్ పై రాళ్ల దాడికి సంబంధించి పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు నిందితుల వివరాలిచ్చి వారికి 2 లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. నిందితుల వివరాలు తెలిస్తే 9490619342 9440627089 నంబర్స్కు కాల్ చేసి పోలీసులకు తెలపాలని కోరారు. సీఎం జగన్ పై రాళ్ల దాడికి సంబంధించి పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుల వివరాలు ఇచ్చిన వారికి 2 లక్షల నగదు బహుమతి కూడా ప్రకటిస్తామని చెప్పారు. పోలీసులకు సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. నిందితుల వివరాలు తెలిస్తే ఈ నెంబర్స్ కి కాల్ చేయాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తానికి జగన్ పై దాడికి సంబంధించి పోలీసులైతే దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే నగదు బహుమతి కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? భవానీ, కేసు దర్యాప్తు ముమ్మరంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి పోలీసులు అంటే ఈసీ ఆదేశాల మేరకు వాళ్ళ మార్గదర్శకాల మేరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసు బృందాలు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేశారు. సిట్ విచారణ వేయడంతో పాటు సిట్ విచారణకు సంబంధించినటువంటి దర్యాప్తు బృందాలు ఏవైతే ఉన్నాయో 6 దర్యాప్తు బృందాలు 20 మంది సభ్యులు కూడా ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా ఒక ఎస్పీ స్థాయి అధికారిని, ఒక డీసీపీని, ఒక సిపిని, ట్రాన్స్ఫర్ సిపి అదేవిధంగా క్రైమ్ డీజీపీతో పాటు ఇతర సిబ్బందితో కూడా ఒక జిల్లా ఎస్పీతో పాటు ఈ బృందాన్ని సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని కోణాల్లోనూ అంటే అక్కడ ఉన్న సీసీ ఫుటేజీలతో పాటు 20,003 టవర్లో ఉన్నటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో 20,000 మంది ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అంటే వీళ్ళు అనుమానిస్తున్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఏదైతే మొబైల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా కొంతమందిని కూడా ఇప్పటికే పిలిచి విచారించడం కూడా జరిగింది. అయితే మరొకసారి పోలీసులు ఈ అంశంలో సంబంధించి ముందుకెళ్ళడం కూడా జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు అంటే అక్కడ అనుమానాస్పదంగా సంచరించినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే అక్కడ అటువైపు వాళ్ళు అనుమానిస్తున్నటువంటి ప్రదేశం ఏదో అటువైపు ఎవరైనా వ్యక్తులు వెళ్ళటం కావచ్చు, ఇలాంటి అంటే అక్కడ స్థానికంగా ఎవరైనా చూసి ఉంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం ఆ వ్యక్తిని కానీ లేదంటే ఐడెంటిటీ చేయనటువంటి వ్యక్తిని కానీ అతను సంబంధించినటువంటి సమాచారాన్ని కనుక పోలీసులు అంటే అతనికి సంబంధించినటువంటి సమాచారం ఏదంటే అంటే అతను గుర్తించబడినటువంటి వ్యక్తి కానీ లేదంటే కనుక లేదు ఆ ప్రాంతంలో మేము ఇలా చూసామని చెప్పిన ఒక వ్యక్తిని కానీ ఎవరన్నా ఒక వ్యక్తిని చెప్పగలిగితే కనుక కంపల్సరీ వాళ్ళకి రివార్డుని కూడా ప్రకటించడం జరిగింది. 2 లక్షల రూపాయల రివార్డుని పోలీసులు ఈరోజు ప్రకటించడం జరిగింది. అంటే కేసులో దర్యాప్తుని వేగవంతం చేయడం కాకుండా అన్ని కోణాల్లో కూడా ఈ కేసును దర్యాప్తుని పోలీసులు పారదర్శకంగా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంఘటన ఎలాంటి సంఘటన మరొకసారి పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంఘటన జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కలవరపాటుకు గురవడమే కాకుండా రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈసీ ఆదేశాలు కూడా చాలా సీరియస్గా ఉండడంతో పాటు అన్ని యాంగిల్స్లో కూడా అంటే ఇటు సిగ్నల్ టవర్స్ ట్రేస్ చేయడమే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా సీసీ ఫుటేజీలు కావచ్చు, ఆ రాయి అంటే వాళ్ళు ఏదైతే గాయానికి అయినటువంటి ఆయుధం ఎటు సైడ్ నుంచి వచ్చిందో దానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున పరిశీలిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. భవానీ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.